హృదయపూర్వక వందనాలు. Greetings from the Care Ministry, Trivandrum. కేర్ మినిస్ట్రీ ఇండియా తరఫున త్రివేంద్రం వారి తరఫున కూడా మీకు వందనాలు. It's good to be with all of you once again. మరొకసారి మీ అందరితో మేము ఉండడం సంతోషం. Before we start today's session, we'll just have a word of prayer. ఈ ఉదయకాలపు దేవుని వాక్యం పంచుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. Father, I pray and ask that you will be with us during this time. ప్రేమగల తండ్రి, ఈ మంచి సమయంలో మీరు పంపించినందుకు వందనాలు. Speak to all of us. మా అందరితో మీరు మాట్లాడండి. I ask in the name of our Lord and Savior, Jesus Christ. మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. Okay, we'll turn to the Gospel of Mark, chapter 4, 30 to 32. మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుంచి 34 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనము అన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి పూల మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలను వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవలను. వాటికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను. So this parable is about the mustard seed. ఈ వాక్య భాగం ఈ చిన్న ఉపమానంలో ఆవగింజ గురించి ఉంది. Where the Lord Jesus Christ compares the kingdom of God to a mustard seed. పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తున్నాడు. When we are going on all our journeys, I was very glad to see lot of agriculture over here. ఈ చుట్టుప్రక్కల మేము ప్రయాణం చేస్తున్నప్పుడు చక్కగా వ్యవసాయం అంతా కూడా కనిపిస్తా ఉంది. Cotton, chili, so many other crops. పత్తి, మిరప ఇట్లా అనేక పొలాలన్నీ కూడా కనిపించాయి. I don't know if you grow mustard over here. మరి ఇక్కడ ఆవగింజ సంబంధించిన వ్యవసాయం ఏమైనా చేస్తారా? But if you take a mustard seed, if I put it on my palm, ఒకవేళ ఆవగింజని గినక నా అరచేతిలో పెట్టుకుంటే it is very small. చాలా చిన్నగా ఉంటుంది కదా. You cannot see it. కనీసం దాన్ని మీకు కనబడదు కూడా చేతికి పెట్టుకుంటే. This is what Jesus Christ is trying to tell us. అయితే అదే మనకు చెప్పబోతున్నాడు యేసు ప్రభు వారు. The mustard seed is very small, you cannot see it. It is not important. ఆవగింజ చాలా చిన్నది, అది మన కంటికి కనిపించదు కాబట్టి దాన్ని పెద్దగా మనం పట్టించుకోము, అసలు ముఖ్యం కూడా కాదనిపిస్తుంది. But when it is put in the soil, it grows. కానీ ఎప్పుడైతే దాన్ని విత్తుతామో అది పెరుగుతుంది, It becomes a plant. అది పెద్ద ఒక మొక్క తయారవుతుంది. And where I studied in Allahabad, we used to have mustard cultivation. నేను ఒక ప్రాంతంలో అలహాబాద్ లో చదువుకున్నప్పుడు అసలు ఆవగింజ సంబంధించిన పొలం కూడా అట్లాంటి వ్యవసాయం కూడా చేస్తే బాగుండు అనిపించింది. And if you go during harvest time, you'll see that it grows very, very much. ఆవగింజను పెంచిన వాళ్ళు, ఆ తోట వేస్తున్న వాళ్ళు, అది కోతకాలం వచ్చినప్పుడు చాలా ఎక్కువ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. From the ground it will come at least this size. ఆ భూమి నుంచి కనీసం ఇంత ఎత్తులో ఉంటుంది ఆవగింజ మొక్కలు. With many branches. చాలా కొమ్మలుగా ఉంటాయి. So here the Lord Jesus Christ is saying that something which is very small and insignificant, that it grows and becomes a big tree with many branches giving shelter to many who are seeking for shelter. ఈ మనం ఏ ఆవగింజ అయితే అది కంటికి కనబడదో చాలా చిన్నగా ఉంది, దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు అని అనుకుంటామో, అదే ఆవగింజ ఎప్పుడైతే పెరిగి పెద్దదై మొక్కలుగా కొమ్మలుగా ఎదిగి చక్కగా పెద్దదయ్యి ఆఖరికి దాని నీడలో కొన్ని పక్షులు కూడా నివసించదగినంత, ఆ నీడలోకి రాగలిగినంత పెద్దగా ఉంటాయి అవి. To understand this a little more, we'll go to the book of Daniel. ఇంకొంచెం అర్థం కావడానికి మనము దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. Chapter 2, 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 31 to 35. Yes, somebody can read.
31 నుంచి 35 వరకు చదువుకుందాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమను కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్ములు భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. Okay, this was the first test that came to Daniel, Shadrach, Meshach and Abednego when they were under King Nebuchadnezzar. నెబుకద్నెజర్ యొక్క పాలనలో వాళ్ళు బానిసలుగా తీసుకురాబడినప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగోలకును దానియేలుకును వచ్చినటువంటి ఒక మొట్టమొదటి పరీక్ష వాళ్ళకి. So he saw a dream and he told all these wise men, I will not tell you the dream, but you have to tell me what is the dream and also interpretation. నెబుకద్నెజర్ ఏమన్నాడంటే, నేను ఒక కళ కన్నాను, అయితే ఆ కళ చెప్పను, దాని భావము నాకు తెలియదు, మీరే కళ చెప్పాలి, దాని భావం కూడా మీరే చెప్పాలని అన్నాడు. And then only Daniel, they prayed to God and then God showed this dream and the vision and the meaning to Daniel. అయితే దేవుని యొక్క సహాయం చేత వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఆ నలుగురు స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ కళని దాని భావాన్ని కూడా బయలుపరిచాడు. Then he explained it to the king that it's a big statue. అప్పుడు ఆయన రాజు గారికి వివరించారు. అంటే అది ఒక పెద్ద బంగారు ప్రతిమ. Its head was made of gold and its chest and arms of silver. ఆ విగ్రహానికి తలేమో బంగారం అయితే ఈ ఛాతి భాగము భుజాలేమో ఇనుము వెండితో ఉన్నాయి. And its stomach of bronze and its legs of iron. కాళ్ళేమో ఇనుపవైతే ఈ పొట్ట భాగమేమో ఇత్తడితో చేయబడ్డాయి. And the feet partly of clay and partly iron. పాదములు ఎలా ఉన్నాయంటే కొద్దిగా ఏమో మట్టితో ఉన్నాయి, కొన్ని ఏమో ఇనుముతో ఉన్నాయి. And all these different metals, they showed different big kingdoms that were in the world earlier. అంటే ఇన్ని రకాల యొక్క లోహములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే ఆ రాజ్యంలో పలు రకాల పాలనలు ఉన్నాయి, రకరకాల రాజులు ఏలుతున్నారు అని చూపిస్తుంది. They were the kingdoms of this king Babylon, then the Greek kingdom and the Roman kingdom. ఈ బబులోన్లో ఉన్న సామ్రాజ్యము, అలాగే గ్రీకు దేశస్తుల యొక్క సామ్రాజ్యము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. And then it is found that a small stone, it came by supernatural ways and it struck the statue on its feet and the whole thing fell down. అయితే ఒక రాయి అదేం చేసిన దొర్లుతూ ఈ పెద్ద విగ్రహాన్ని పాదముల భాగంలో తగిలినప్పుడు అంత పెద్ద విగ్రహం కూడా పడిపోయినట్టుగా చూస్తున్నాం. And all these kingdoms, they came to nothing, and the stone, it became a big mountain which filled the whole earth. అయితే ఎప్పుడైతే ఆ రాయి ఆ విగ్రహాన్ని తగిలిందో అది అసలు ఏమీ లేకుండానే అయిపోయింది ఆ విగ్రహం. కానీ ఈ చిన్న రాయి తర్వాత ఒక ఎత్తైన శిఖరం లాగా తయారయ్యి ఇంకా అసలు ఏమీ కనిపించకుండా మొత్తం ఆ కొండగానే కనిపిస్తుంది అనమాట, అంత పెద్దదైంది రాయి. And the interpretation of that is given in verse 44. Somebody can use it. దాని ఆ కళ యొక్క భావం 44వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. ఆ రాసిన కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. Yes, it says that stone will become a kingdom which will never be destroyed, and it will crush, it will put to nothing all the other kingdoms, and it itself will become a kingdom which will last forever. ఈ రాయి మనం ఏదైతే చూస్తున్నామో అది పెద్ద శిఖరం లాగా అయ్యి ఆ మిగిలిన రాజ్యాలన్నింటి కూలదోసిందని విన్నాం కదా. ఆ విధంగా
ఈ దేవుని రాజ్యం కూడా స్థాపించబడి మిగిలిన రాజ్యాలన్నీ కూడా కూలదోయబడతాయి. ఇక అది మాత్రమే స్థిరంగా నిల్చుంది. ఇంకా వేరే రాజ్యాలు ఏమి కూడా కనబడవు. And we all know it is the kingdom of our Lord Jesus Christ. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. And when that kingdom came, it started small, but later on it spread throughout the world. We today have come to know Jesus Christ, and throughout the world, in many other nations, so many people have come to know the Lord Jesus Christ. ఆ రాయి ఎలాగైతే విస్తరించి కొండ శిఖరంగా అయిందో అలాగే యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యం అనేది కూడా చిన్నగా మొదలయ్యి ఆ శాఖ అంటే ఎక్కువగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఈ రాజ్యంలో ప్రపంచం అంతటా కూడా ఆయన నామాన్ని తెలుసుకొని ఇవాళ అనేక మంది యేసు ప్రభు బిడ్డలుగా అవుతున్నారు. And even if you look at the life of the Lord Jesus Christ, he was not born in a very big palace or as a king. He was born in a very low manger with just the house and all. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన జన్మంలో చూస్తే ఆయన గొప్ప గొప్ప ఉన్నతమైన ఇళ్లలో ఆయన పుట్టలేదు, కానీ ఒక పశువుల శాలలో ఒక పశువుల తొట్టిలో ఆయన అక్కడ పుట్టాడు. ఆ విధంగానే ఆయన పెంచబడుతూ వచ్చాడు. The next portion I wish us to look at. అలాగే ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. 1 Samuel మొదటి సమూయేలు గ్రంథము chapter 16 16వ అధ్యాయం verse 6 to 13. 6 నుంచి 13 వచనాలు. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టుడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టుడు. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటి అతను రక్షించగా అతడు యెహోవా అతని కోరుకొనలేదనడు. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా అతని కోరుకొనలేదనడు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. అతడు సమూయేలు ఈ వారిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. In this passage, we see that the prophet Samuel, that what happened in Israel is that King Saul was not obedient to God. And then God told prophet Samuel, you go and anoint another person to be king. ఇశ్రాయేల్ యొక్క రాజ్యంలో మొదటి రాజైన సౌలు గారు ఆయన దేవుని ఎదుట సరిగా లేడు కనుక అతన్ని కాకుండా వేరొక వ్యక్తిని రాజుగా అభిషేకించమని ఆనాటి ప్రవక్తలైన సమూయేలుకి ఆజ్ఞాపించాడు. So he said, you go to the family of Jesse and I will choose the anointed king from among his children. అయితే యెషయి అనే ఒక అతని దగ్గరికి వెళ్ళు, ఆయన పుట్టినటువంటి కుమారుల్లో ఒకరిని నేను రాజుగా అభిషేకిస్తాను అన్నాడు. And then Jesse asked all his sons one after the other to come before prophet Samuel. అయితే యెషయి తన పిల్లలు ఒక్కొక్కరిని ప్రవక్త దగ్గరికి పంపిస్తున్నాడు. And then King Saul looked, the first person came, he was very strong, very tall, very handsome. అయితే యెషయి మొదటి కుమారుని తీసుకొచ్చినప్పుడు అతను చాలా ఎత్తుగా బలంగా చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి దేవుడి తను కోరుకుంటాడేమో అనుకున్నాడు. And then just like King Saul, he thought, oh, this must certainly be the one whom God is choosing to be the king of Israel. అప్పుడు అనుకున్నారు, సౌలు ఎలా ఉన్నాడు, ఈయన కూడా అలాగే ఎత్తుగా చక్కగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇతన్నే కోరుకుంటున్నాడేమో అనుకున్నారు. And then, but God said, no, this is not the one. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను ఇతను కోరుకోలేదు అన్నాడు. And then all the other 6 brothers also came. ఆయన మాత్రమే కాకుండా మరి 6 అన్నదమ్ములలో వాళ్ళందరూ వచ్చారు.
They also looked very strong and very powerful and handsome. వాళ్ళు కూడా చాలా అందంగా బలంగా మంచిగా ఉన్నారు. And but God said no, none of them also. కానీ వీళ్ళెవ్వరిని కూడా నేను కోరుకోవట్లేదు అన్నారు. And finally, Prophet Samuel asked Jesse, "Are these the only sons you have?" అయితే అప్పుడు యెషయితో సమూయేలు గారు అడిగారు, నీకున్న కుమారులు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు. And then Jesse said, only my younger son. He's not anybody, I put him here to look after the goats. ఇంకొకటి ఉన్నాడంటే చిన్నోడు, వాడు పెద్ద చెప్పుకోదగ్గ వ్యక్తేమి కాదు, అతను పశువులు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నాడని చెప్పారు. He's not anything, he's not very important, but okay, if you want, I'll call him. ఆయన అసలు రాజుగా ఉండడానికి పెద్ద ఏమీ అవసరమే అంటే సరిపోయిన వాడు కాదు, సరే మీరు పిల్లమందరూ కానీ పిలుస్తానండి అన్నాడు అతను. Somebody went and then they called David and he came. అప్పుడు పిలవమంటే పిలిచారు, అప్పుడు దావీదు వచ్చాడు. And as soon as Prophet Samuel saw him, అప్పుడు ఎప్పుడైతే సమూయేలు అతన్ని చూశాడో, the Lord said, "This is the one." ప్రభు చెప్పాడు, నేను ఇతన్నే కోరుకున్నాను అని. He is the one you have to anoint as king over Israel. ఇశ్రాయేలుకు రాజు ఇతన్ని అభిషేకించు అన్నాడు. And how old do you think King David was? How old? అప్పటికి దావీదు యొక్క వయసు ఎంత అయింటది? He was only around 14 to 15 years old. ఆయన వయసు ఎంత అంటే 14-15 సంవత్సరాలు మాత్రమే. That is when some of you will be in 10th standard. బహుశా మనమైతే 14-15 సంవత్సరాలు 9-10 తరగతులు చదువుకుంటాం. So at a very young age, Prophet Samuel anointed him to be the king of Israel. ఆ యవ్వనంలో సమూయేలు గారు అతని రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. Someone who even his father thought he is nothing, just one shepherd taking care of the sheep. ఆఖరికి దావీదు గారు ఒక నాన్న కూడా అనుకున్న మాట ఏంటంటే, ఇతను ఒక పశువుల కాపరిగానే ఉంటే సరిపోతుంది, నేను రాజు కొనడానికి తగదలే అనుకున్నాడు. But God was with him. కానీ దేవుడు దావీదుతో ఉన్నాడు. And later on we know he defeated Goliath and he led Israel to many other victories. కానీ తర్వాత ఇదే దావీదు గొలియాతును జయించి ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. Finally he became king over Israel. ఆఖరికి ఆయన ఇశ్రాయేలు రాజ్యానికి ఆయన రాజుగా అయ్యాడు దావీదు. And he is the greatest king of Israel. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు యొక్క రాజుల్లో ఇతనే గొప్పవాడు. And even now if you look at the Israel flag, you will see one blue star that is called the Star of David. ఇశ్రాయేలు యొక్క జెండాని కనుక మనం చూస్తే అందులో బ్లూ నక్షత్రం కనిపిస్తుంది. దాని ఏం గుర్తంటే దావీదు నక్షత్రంగా గుర్తు అన్నమాట అది. Even our Lord Jesus Christ was called as Son of David. ఆఖరికి యేసు ప్రభు వారిని కూడా ఏమని పిలిచారంటే దావీదు కుమారుడు అని పిలిచారు. And we don't have time today, but even the life of Joseph, if you look, ఒకవేళ యోసేపు జీవితంలో చూసినట్లయితే at a very young age he also became a slave under Pharaoh. అతను కూడా ఒక చిన్న వయసులో ఆయన ఫరో యొక్క బానిసత్వంలోకి ఆయన వెళ్ళిపోయాడు. But in God's time he raised him up and he became next to Pharaoh in position in Egypt. కానీ తగిన సమయమందు దేవుడు యోసేపును కూడా హెచ్చించి ఫరోకు తర్వాత అంతటి వాడిని చేశాడు. And even when you look at the disciples of Jesus, who do you think many of them were? అయితే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో కూడా మనం చూసినట్లయితే చాలా తక్కువ స్థానంలో నుంచి వచ్చిన వారిగా కనిపిస్తారు. I think many of you will know many of them were fishermen. చాలా మంది వాళ్ళలో చాలా మంది జాలరులుగా ఉన్నారు. They were simple, hardworking, illiterate and rough people. వాళ్ళు కూడా చదువురాని వాళ్ళు, కష్టపడే వాళ్ళు, చాలా మొరటుగా ఉండేటువంటి వాళ్ళు. And God chose these simple people to become his disciples and they changed the world. అట్లాంటి సామాన్యమైన మనుషుల్ని భూమిని తలకిందులు చేసేంత వారిగా దేవుడు వారిని తయారు చేశారు. He did not choose the nobles among the Jewish people or the Pharisees or Sadducees. పరిసయ్యుల నుంచి సద్దూకాయల నుంచి లేదా అట్లాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ నుంచి దేవుడు తన పని కొరకు ఏర్పరచుకోలేదు. We just go to Acts chapter 4 verse 13. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్తే వారు పేతురును యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని కాపులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. Yes. Now the Sanhedrin
is the ruling people of Israel, when they brought in Peter and John after they did the miracle of healing the lame man, then they observed. Yeah. ఒక శృంగారముల దేవాలయం దగ్గర ఒక పుట్టివాడిని పేతురు యోహానులు బాగు చేసినప్పుడు వాళ్ళు ఈ సన్హెద్రిన్ సభలో అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పేతురు యోహానులు చూసి ఇలా అనుకున్నారు. Now this verse says that these rulers observed the confidence of Peter and John. అయితే ఈ పెద్దలందరూ కూడా ఏమనుకున్నారంటే అసలు వీళ్ళకి విద్య లేని ఈ పామర్లకి ఎక్కడిది పాండిత్యమో అని అనుకున్నారు. And understood that they were uneducated and untrained men. వాళ్ళకి అసలు ఏ ట్రైనింగ్ లేదు, వాళ్ళు విద్య లేని వాళ్ళు పామర్లు అన్నారు. And they were amazed, they were surprised, and they had to recognize them as having been with Jesus. అయితే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు చాలా. వాళ్ళకి అయితే వాళ్ళు గమనించింది ఏంటంటే యేసు ప్రభు వారితో కూడా ఉన్నారు అన్న సంగతి గ్రహించారు. And all this takes us to one very important principle in the Bible. అలాగే బైబిల్లో ఒక మంచి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే We will turn to 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 26 to 29. 26 నుంచి 29 వచనాల వరకు చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. Yes, so this passage clearly says, look at your calling, brethren. ఇక్కడ మీ పిలుపుల గురించి చూడండి సహోదరులారా అని అంటున్నాడు. That is, you who are the disciples of the Lord Jesus Christ. మీరు యేసు ప్రభు యొక్క శిష్యులై ఉన్నారు. That not many are wise, not many are strong or mighty. అయితే మీరేమి జ్ఞానవంతులని కాదు, బలవంతులని కాదు కానీ not many are strong and not many are noble. మీరెవరు గొప్పవాళ్ళు కాదు, మీరెవరు జ్ఞానవంతులు కాదు అంటున్నారు. They were all, as we saw, fishermen and holy people. మనం చూసాము వాళ్ళు చేపలు పట్టు జాలర్లు గాను మనుషుల చేత అంటే ఎందుకు పనికిరాదు అన్న అటువంటి పరిస్థితిలో ఉన్నవారే. So God has chosen the foolish things of the world to shame the wise. కానీ లోకంలో ఉన్న జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి వెర్రివారైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. And the weak things of the world to shame the strong. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. To nullify whatever thing is there, so that only the Lord Jesus Christ's name may be glorified. ఏది చేసినా వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడాలనేది మాత్రమే ఆయన కోరిక. And in verse 29 it says, so that no man may boast before the Lord. కాబట్టి 29వ వచనం ప్రకారం ఏంటంటే దేవునికి మించి ఎవరు కూడా గనులుగా ఉండలేరు. This is what God wants. Not that, okay, maybe God uses us to tell others about Christ. ఏదేమైనా మనల్ని లోకంలో ఉన్న ప్రజలకు యేసు ప్రభు గురించి ప్రకటించడానికి ప్రభు మన ఎన్నుకున్నారు. Maybe many churches will come out through us. మన నుంచి అనేక సంఘాలు బయలు వెళ్ళొచ్చు. But through it all, not that we should come up. కానీ వాటిలో మనము గొప్పవారు అవ్వకూడదు. But only that the Lord Jesus Christ's name alone should be glorified. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం మాత్రమే మహిమపరచబడాలి. And then also saying the same chapter 2 verse 1 to 5. అలాగే 2వ అధ్యాయంలో చూస్తే మొదటి 5 వచనాలు చూద్దాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుండునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ బలముతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక
Who was St. Paul? ఈ పరిశుద్ధులైన పౌలు ఎవరండి? He was a very person of great education and knowledge. ఉన్నత విద్యను అభ్యసించిన వాడు, చాలా జ్ఞానవంతుడు కూడా. He was taught under Gamaliel. ఆయన గమలీయేలు అనే ఒక పెద్ద వ్యక్తి దగ్గర ఆయన నేర్చుకున్నాడు. And in our time we'll say he had maybe many MAs and double PhD. ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే ఆయన ఎంఏ పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తి. But what does he say here? కానీ అతను చెప్తున్న మాట ఏంటంటే చూడండి ఇక్కడ. He says, I did not come with superiority of speech or of wisdom when I proclaim the gospel of Christ. నేనేమి వాక్చార్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను దేవుని మాట ప్రకటించడానికి రాలేదు అన్నాడు. In verse 3 he says, I came to you in weakness and in fear and much trembling. 3వ వచనంలో చూస్తే నేను బలహీనతతోనూ భయముతోనూ నేను వణుకుతోనూ వచ్చాను అన్నాడు. So here is the St. Paul who has written most of the epistles we have in the New Testament. పరిశుద్ధుడైన పౌలు ఈ కొత్త నిబంధనలో అనేక పత్రికలు ఆయన రాశాడు. Whom God used greatly, who was very powerful, many miracles took place through him. ఆ పౌలు గారి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు జరిగించాడు, అనేక కార్యాలు జరిగాయి. And this great man says, brothers, I did not come to you with superiority. I came to you in weakness and in fear and much trembling. అయితే ఇంతటి గొప్పవాడైన ఆ పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే నాకు వాక్చాతుర్యం కానీ జ్ఞానాతిశయం కానీ ఏమీ లేదు అన్నాడు. That is, when I speak before you, I speak with a bit of fear of God, of trembling. అయితే నేను మీ యొద్ద కూర్చొని నేను నిలబడి వాక్యం చెప్పేటప్పుడు నేను చాలా భయంతో వణుకుతూ ఉన్నాను అన్నాడు. So that, as it says in verse 4, 4వ వచనంలో చూసినట్లయితే that my message will come not in words of wisdom, but in demonstration of the Spirit of God and of power. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉంది అని అంటున్నాడు. Not with my eloquence of speech, నా యొక్క భాషను బట్టి నా యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, or my ability to speak or rhetoric, నేను బాగా మాట్లాడగలను అనే ఉద్దేశంతో కాదు, but my speaking should be the way I am led by the Spirit of God. కానీ దేవుని ఆత్మ చేత నింపబడితే తప్ప దేవుడు మనల్ని ఆకర్షించి తీసుకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్నాడు. So it's not that I should be there, but rather it will show the power of God. కానీ అక్కడ కనబడేది నేను కాదు, ఏదైనా ఉంది అంటే దేవుని మహిమ, దేవుని మాత్రమే కనబడుతున్నాడు అన్నాడు. So that finally, as it says in verse 5, అక్కడ 5వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే so that your faith would not rest on the wisdom of men, but on the power of God. అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అన్నాడు. So whatever things we do for God, అయితే మనం ఏది దేవుని కొరకు చేసినా, whether it be telling others the gospel, whether it be the churches growing, flourishing, ఇతరులకు మన సువార్త ప్రకటించిన, ఎవరైనా ప్రజలు నశించిపోతున్న వాళ్ళకి దేవుని గురించి చెప్పినా, at the end of the day, ఆఖరికి జరిగేది ఏంటంటే people should see that it is from God that all this has taken place. ఇవంతా కూడా దేవుని నడిపింపు చేతనే జరుగుతున్నాయి అని వారు చెప్పగలగాలి. Not because of us. కానీ మన ద్వారా జరుగుతుందని అనుకోవడానికి లేదు. So the mustard seed, as we first saw, మనం మొదట్లో చూసాం కదా, ఆవగింజ ఎలా ఉందో, a very small, insignificant seed. అది చిన్నగా ఉండి అసలు ఎవరు గుర్తించలేనంత ఆ విత్తనం అది. But it grows to be a big plant. కానీ అది పెద్దగా ఎదిగే ఒక మంచి మొక్కగా తయారవుతుంది. And some of us also, we'll feel, I am nothing, I am nobody. మనం కూడా చాలా సార్లు అనుకుంటాం, నాలో ఏం లేదు, నేనేమి లేదు అని అనుకుంటా ఉంటాం. I am so small, what can I do? నేను చాలా చిన్నవాడిని, నేనేం చేయగలను అనుకుంటాం. But God is saying that He will use you. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని వాడుకుంటాను అని. If you trust Him and you are obedient to Him, ఒకవేళ నువ్వు నమ్మితే, నువ్వు ఆయనకు లోబడితే, He will make you to grow like the mustard plant. దేవుడు నిన్ను కూడా ఆవగింజను ఎలాగైతే పెంచి పెద్ద చేశాడో నిన్ను కూడా ఆ విధంగా చేయగలడు. So this is the principle of the kingdom. పరలోక రాజ్యం యొక్క విధానం అది. Yeah, only one principle, there are many other principles. చాలా రకాలైన విధానాలు ఉన్నాయి, కానీ ఇందులో ఇది ఒకటి. If you are weak, then you will be made strong. నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. And it is the small who will become big. నువ్వు చిన్నగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను పెద్దగా చేయగలడు.
So let God bless all of us. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. That even as we look up to Him, అయితే మనము ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో He will make us to grow to great heights for His kingdom's sake. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు మనల్ని కూడా గొప్పగా ఆయన వాడుకుంటాడు. And when people look at us, అలాగే ప్రజలు మనల్ని చూసినప్పుడు they should not see us. మనల్ని చూడకూడదు వారు. They should see the Lord Jesus Christ. వాళ్ళ ప్రభువుని మాత్రమే, యేసు ప్రభు వారిని మాత్రమే చూడగలగాలి. May God bless all of us. దేవుడు ఇంకా మన దీవించును గాక.